ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ అనేది అవసరం. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో ఎన్నో కంపెనీస్ ఉన్నాయి. అయితే వాటిలో ఏంజిల్ వన్ అనేది ఇండియాలోనే ది బెస్ట్ కంపెనీ. ఒకప్పుడు ఏంజిల్ బ్రోకింగ్గా ఉన్న ఈ సంస్థ ఇప్పుడు ఏంజిల్ వన్గా మారింది. ఈ ఏంజిల్ బ్రోకింగ్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మీరు మనీ ఏమి పే చేయాల్సిన అవసరం లేదు. ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి, అవి అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మనీని ఛార్జ్ చేస్తాయి. కానీ ఏంజిల్ బ్రోకింగ్లో డీమాట్ అకౌంట్ని మనం ఫ్రీగా ఓపెన్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ యొక్క లింక్ని అయితే ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డీమాట్ అకౌంట్ని ఓపెన్ చేసుకొని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్కి సంబంధించి కంప్లీట్ నాలెడ్జ్ లేకపోయినట్టయితే ఫస్ట్ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని కంప్లీట్గా నాలెడ్జ్ తెచ్చుకున్న తర్వాతే పూర్తి స్థాయిలో ట్రేడింగ్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. హలో గైస్, ఈరోజు ఈ వీడియోలో శాస్త్రవేత్తలు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ మీద క్రియేట్ చేసిన ఒక మ్యాటర్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. అండ్ రీసెంట్గా దీనికి పర్టికులర్గా ఒక పేరు అయితే పెట్టడం జరిగింది. అదేంటంటే ఫిఫ్త్ స్టేట్ ఆఫ్ మ్యాటర్. దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకోవాలంటే మనం ఫస్ట్ మ్యాటర్ నుంచి కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఇంకెందుకు లేడు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనమందరం కూడా చిన్నప్పుడు స్కూల్లో ఒక విషయాన్ని అయితే చదువుకొని ఉంటాం. అదేంటంటే మ్యాటర్ అనేది 3 స్టేట్స్లో ఉంటుంది అని. అది లిక్విడ్, సాలిడ్, గ్యాస్. బేసిక్గా వాటర్ అనేది ఈ మూడిటికి కూడా ది బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాటర్ అనేది 3 స్టేజెస్లోని కూడా ఉండగలదు. అది సాలిడ్గాను ఉండగలదు, లిక్విడ్గాను ఉండగలదు, వేపర్గా మారి గ్యాస్గాను ఉండగలదు. అండ్ ఇవన్నీ కూడా భూమి యొక్క ఓన్ ఎన్విరాన్మెంట్లోనే జరగగలదు. సో వాటర్ అనేది ఈ మూడిటికి కూడా బెస్ట్ ఎగ్జాంపుల్. బట్ ఆ తర్వాత మనకు తెలిసిన విషయం ఏంటంటే 4th స్టేట్ ఆఫ్ మ్యాటర్ అనేది కూడా ఉంది. 4th స్టేట్ ఆఫ్ మ్యాటర్ ఏంటంటే ప్లాస్మా. ఫర్ ఎగ్జాంపుల్, సూర్యుడి నుంచి అప్పుడప్పుడు మీకు ప్లాస్మా అనేది బయటికి రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే ఫైర్. ఆ తర్వాత ఫర్దర్గా జరిగిన స్టడీస్లో మరొక విషయం తెలిసింది. అదేంటంటే నిజానికి మ్యాటర్ అనేది 4 స్టేట్స్లోనే కాదు, ఇంకా చాలా రకాల స్టేట్స్లో ఉంటుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఎక్స్ట్రీమ్లీ అన్యూజువల్ ఎన్విరాన్మెంట్స్లో కూడా అవి ఉండగలుగుతాయి. అండ్ కొన్ని అయితే అలాంటి ఎన్విరాన్మెంట్స్లోనే ఫామ్ అవ్వగలుగుతాయి. సో ఇవన్నీ కూడా మనకు ఫర్దర్గా తెలుస్తూ వచ్చింది. ఆ తర్వాత మరిన్ని పరిశోధనలు చేసినప్పుడు మనకు తెలిసిన విషయం ఏంటంటే వాటిని భూమి మీద కూడా క్రియేట్ చేయొచ్చు. పరిస్థితుల్ని పూర్తిగా చల్లబరిచినట్టయితే అప్పుడు మనం క్రియేట్ చేయొచ్చు అని అయితే తెలిసింది. అండ్ నిజానికి అందులో భాగంగా శాస్త్రవేత్తలు చాలా పరిశోధనలు చేస్తున్నప్పుడు ఒక సూపర్ ఫ్లూయిడ్ కూడా క్రియేట్ అవ్వడం జరిగింది భూమి మీద. అండ్ హీలియం అనేది బాగా చల్లగా అయింది, ఎక్స్ట్రీమ్లీ లో టెంపరేచర్స్కి వెళ్ళింది. సో ఆ టైంలో అదేంటంటే చాలా డిఫరెంట్గా బిహేవ్ చేయడం మొదలు పెడుతూ ఉంటుంది. దీనికి విస్కాసిటీ అనేది అసలు ఏమాత్రం ఉండదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు అది లిక్విడ్ స్టేజ్లోకి వెళ్ళిన తర్వాత ఒకసారి దాన్ని తిప్పారనుకోండి, అది కంటిన్యూస్గా తిరుగుతూనే ఉంటుంది మనం ఆపేంత వరకు. అండ్ ఇంకొకటి ఏంటంటే అది ఏదైనా ఒక బౌల్లో ఉందనుకోండి, లేదంటే ఏదైనా కంటైనర్లో ఉందనుకోండి, ఆ కంటైనర్ నుంచి బయటకు వచ్చేసి కిందకు కూడా పడిపోతుంది, అంతేగాని ఆగదు. అది హీలియం యొక్క ప్రత్యేకత. సో దీన్ని అందుకని సూపర్ ఫ్లూయిడ్ అని పిలుస్తూ ఉంటారు. అయితే మరొక ఇంట్రెస్టింగ్ మరియు అన్యూజువల్ స్టేట్ ఆఫ్ మ్యాటర్ ఉంది. దీన్ని బోస్-ఐన్స్టీన్ కండెన్సేట్ అని పిలుస్తూ ఉంటారు, లేదంటే షార్ట్కట్లో బ్యాక్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ బ్యాక్ అనేది చాలా అంటే చాలా పెద్ద క్వాంటమ్ స్టేట్లో ఉంటుంది. అండ్ దాన్ని ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా కష్టం, బట్ కొంచెం అర్థమయ్యేలా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. బేసిక్గా సబ్ అటామిక్ పార్టికల్స్ అనేవి ఉంటాయి, వీటిని బోసన్స్ అని పిలుస్తూ ఉంటారు. ఈ బోసన్స్కి ఆ పేరు పెట్టడానికి కారణం ఏంటంటే వీటి గురించి మనకు క్లారిటీ ఇచ్చిన ఒక శాస్త్రవేత్త యొక్క పేరు ఆధారంగానే వాటికి ఆ పేరైతే పెట్టారు. ఆ శాస్త్రవేత్త భారతదేశానికి చెందిన సత్యేంద్రనాథ్ బోస్. అతను ఐన్స్టీన్తో కలిసి పనిచేశాడు. ఇతను భారతదేశానికి చెందిన శాస్త్రవేత్త, అలాగే మ్యాథమెటిషియన్ కూడా. అండ్ ఎన్నో గొప్ప విషయాల్లో అతను తన యొక్క థియరీస్ని అయితే ఇవ్వడం జరిగింది. అండ్ వాటిలో ఎన్నో గొప్ప విజయాలు కూడా ఉన్నాయి. బట్ ఇతని గురించి ఎవరికి కూడా పూర్తిగా తెలియదు. ఎప్పుడు కూడా మనం వేరే దేశానికి చెందిన శాస్త్రవేత్తల గురించి గొప్పగా మాట్లాడుకుంటాం, కానీ నిజానికి మన దేశంలో శాస్త్రవేత్తలు కూడా తక్కువేమీ కాదనడానికి ఇలాంటి వ్యక్తులు ఒక ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. అయితే అతని గురించి ఎవరికి ఎక్కువ తెలియదు కదా, అట్లీస్ట్ వీటి ద్వారా అయినా సరే అతని గురించి తెలుస్తుందన్న ఉద్దేశంతో అతని ద్వారా కనుగొనబడ్డ పార్టికల్స్ అన్నిటినీ కూడా అతని పేరు మీదే పిలవడం మొదలుపెట్టారు. అండ్ వాటిలో ది ఫేమస్ హిగ్స్ బోసన్ కూడా ఉంది. దీన్ని కొన్ని సంవత్సరాల క్రితమే కనుగొనడం జరిగింది. యాక్చువల్గా ఈ పార్టికల్స్ గురించి 100 సంవత్సరాల క్రితమే ఐన్స్టీన్ మరియు బోస్ ప్రపోజ్ చేయడం జరిగింది. వాళ్ళు ఏమని చెప్పారంటే యాక్చువల్గా ఈ టైప్ ఆఫ్ స్టేట్ ఆఫ్ మ్యాటర్ని మనం క్రియేట్ చేయొచ్చు. సో ఆ సిచ్యువేషన్లో బోసన్స్ అనేవి చాలా అంటే చాలా వింతగా బిహేవ్ చేస్తూ ఉంటాయి, అంటే వేవ్స్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటాయి. అవన్నీ కూడా క్వాంటమ్ స్టేట్స్లో ఉంటాయి. అండ్ అంత భారీ స్థాయిలోకి ఇవి రీచ్ అవ్వాలి అంటే ఈ వేవ్స్ లాగే ఉండాలని అయితే తెలియజేయడం జరిగింది. అండ్ నిజానికి ఇవి భారీ స్టేట్లోకి వెళ్ళిన తర్వాత మనం వీటిని కనుగొనలేము కూడా, అంటే అంత పెద్దగా ఉంటాయి. కానీ నిజానికైతే ఇవి స్టార్ట్ అయ్యేది మాత్రం చాలా చిన్నగానే. అంటే పార్టికల్స్ అనేవి బేసిక్గానే ద్వంద్వ వైఖరిని కలిగి ఉంటాయి న్యాచురల్గానే. అంటే అవి పార్టికల్స్ గాను ఉంటాయి, వేవ్స్ గాను ఉంటాయి. కాకపోతే మనం వాటిని చల్లబరుస్తూ రావాలి. చల్లబరుస్తూ వచ్చినట్టయితే వాటి యొక్క మోషన్ అనేది తగ్గుతుంది. ఆ మోషన్ అనేది తగ్గినప్పుడు ఆటోమేటిక్గా వేవ్ ప్యాటర్న్స్ క్రియేట్ చేస్తూ ఉంటాయి, లెస్ పార్టికల్స్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి.
సో ఇప్పుడు అవి పార్టికల్స్గా ఉండకుండా వేవ్స్గా ఉండాలి అంటే మనం ఒక ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. ఆ ప్రాసెస్ మొత్తాన్ని డీటెయిల్డ్గా అర్థం చేసుకోవాలంటే కూడా ఒక వీడియో సరిపోదు, అండ్ ఇంకా చాలా వీడియోలు అవసరం అవుతూ ఉంటాయి. బట్ మీకు కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రాసెస్ అని చాలాసార్లు ప్రూవ్ అయింది కూడా. అదేంటంటే మీరు టెంపరేచర్ని తగ్గిస్తూ ఉన్న కొద్దీ ఆ వేవ్స్ అనేవి వాటి యొక్క సైజుని పెంచుకుంటూ ఉంటాయి. అయితే టెంపరేచర్ని తగ్గించాలంటే పార్టికల్స్ యొక్క వైబ్రేషన్స్ని తగ్గించాల్సి ఉంటుంది. ఎందుకంటే పార్టికల్స్ యొక్క టెంపరేచర్స్ అనేవి వాటి యొక్క వైబ్రేషన్ మీద ఆధారపడి ఉంటుంది. సో అలాగ టెంపరేచర్ని మనం తగ్గిస్తూ ఉన్న కొద్దీ వేవ్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. సో ఒకనొక సిచ్యువేషన్లో మొత్తం అన్నీ కూడా ఒకదాన్నొకటి క్రాస్ అవుతూ ఉంటాయి. అలా క్రాస్ అవుతూ ఉన్నప్పుడు ఒకదాన్నొకటి కలుస్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే మనం టెంపరేచర్ని ఎగ్జాక్ట్గా ఒక పర్టికులర్ పొజిషన్కి తీసుకొస్తామో, ఆ పార్టికల్స్ని స్లో డౌన్ చేస్తూ ఉంటామో, అప్పుడు అవన్నీ కలిపి ఒక మెగా పార్టికల్ లాగా మారుతూ ఉంటాయి. సో అప్పుడు ఒక మాసివ్ వేవ్ని కూడా క్రియేట్ చేస్తూ ఉంటాయి వాటి చుట్టుపక్కల. దీన్నే బ్యాక్ అని పిలుస్తూ ఉంటారు, అంటే బోస్ ఐన్స్టైన్ కాండెన్సేట్. ఇవి చాలా అంటే చాలా పెద్ద సంఖ్యలో ఉన్న వేవ్స్. అయితే వీటి మీద ఎన్నో ఏళ్ళుగా స్టడీస్ అనేవి చేస్తున్నారు కదా. అప్పుడు తెలిసిన విషయం ఏంటంటే వీటిని భూమి మీద కంట్రోల్ చేయడం అనేది అంత ఈజీ ప్రాసెస్ ఏమీ కాదు. ఎందుకంటే భూమి మీద గ్రావిటీ అనేది ఉంటుంది. సో అందువలన బోస్ ఐన్స్టైన్ కండెన్సేట్ని మనం భూమి మీద ఎక్కువగా కంట్రోల్ చేయలేము. అదే మనం స్పేస్లో కనుక వీటిని క్రియేట్ చేయడానికి ట్రై చేసినట్టయితే వీటిని ఎక్కువసేపు మనం హోల్డ్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. ఒకవేళ వీటిని మనం స్పేస్లో క్రియేట్ చేయాలనుకున్నట్టయితే మనం భూమి మీద ఇచ్చినంత ఎనర్జీని అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం ఎనర్జీ ఇస్తే సరిపోతుంది. అండ్ ఆ ఎనర్జీని ఇవ్వడం వల్ల ఈ పార్టికల్స్ అనేవి మనం అనుకున్న అవుట్పుట్ని అయితే క్రియేట్ చేయగలుగుతాయి, అంటే బ్యాక్స్ని క్రియేట్ చేయగలుగుతాయి. కానీ భూమి మీద ఎక్కువసేపు సాధ్యపడదు. ఎందుకంటే భూమి మీద గ్రావిటీ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ గ్రావిటీకి ఎనర్జీ అనేది తోడైనప్పుడు ఆటోమేటిక్గా ఈ బ్యాక్ అనేది బ్రేక్ అయిపోతుంది ల్యాబ్ కండిషన్స్లో. సో మహా అయితే మనం భూమి మీద బ్యాగ్స్ని ఎంతసేపటి వరకు సర్వైవ్ చేయించగలం, కొన్ని మైక్రో సెకండ్స్ వరకు మాత్రమే సర్వైవ్ చేయించగలం. అంటే ఒక సెకండ్లో 1000 అనుకోవచ్చు, లేదంటే ఇంకా తక్కువే. అండ్ ఆ తర్వాత అవి కనిపించకుండా మాయమైపోతే మళ్ళీ పార్టికల్స్గా మారిపోతూ ఉంటాయి. సో శాస్త్రవేత్తలకు ఈ విషయం అర్థమైంది. సో అందుకని ఏంటంటే వాళ్ళు గ్రావిటీ లేని కండిషన్స్ని క్రియేట్ చేయాలనుకున్నారు బ్యాగ్స్ కోసం అని చెప్పి. కానీ వాళ్ళకు ఇంకొక ఐడియా కూడా వచ్చింది. అదేంటంటే స్పేస్లో గ్రావిటీ అనేది ఉండదు కదా. సో అదేదో మనం స్పేస్లో కనుక ట్రై చేసినట్టయితే, సో ఫస్ట్ ఏం చేశారంటే కొన్ని ఏరోప్లేన్ కండిషన్స్లో జీరో గ్రావిటీని క్రియేట్ చేసి అక్కడ వీటిని ఫామ్ చేయడానికి అయితే ట్రై చేశారు. అండ్ అదంతా సక్సెస్ఫుల్ అవ్వలేదు. ఆ తర్వాత శాస్త్రవేత్తలు ఏం చేశారంటే స్పేస్లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ యొక్క పై భాగంలో ఈ ఎక్స్పెరిమెంట్ అయితే చేయాలని డిసైడ్ అయ్యారు. అండ్ వాళ్ళు అఫీషియల్గా సక్సెస్ అయ్యారు కూడా ఈ బ్యాగ్స్ని క్రియేట్ చేయడం విషయంలో. అండ్ అక్కడ బ్యాగ్స్ ఆల్మోస్ట్ ఒక సెకండ్ లేదా అంతకంటే ఎక్కువగానే అక్కడ ఉండడం జరిగింది. అంటే భూమి మీద ఉన్న టైంతో కంపేర్ చేసినట్టయితే కొన్ని వేల రెట్లు ఎక్కువసేపు అక్కడ ఉన్నాయన్నమాట స్టేబుల్గా ఆ బ్యాగ్స్ అనేవి. బట్ అఫ్ కోర్స్ అక్కడ కూడా ఎక్కువసేపు ఉండలేదు, కానీ చాలా గొప్ప. ఎందుకంటే అక్కడ గ్రావిటీ అనేది ఉండదు కదా. సో దానివల్ల ఏంటంటే మనం కొంచెం ఎనర్జీ ఇస్తే సరిపోతుంది ఆ పార్టికల్స్ని స్లో డౌన్ చేయడానికి. సో ఆటోమేటిక్గా వాటి యొక్క టెంపరేచర్స్ అనేవి తగ్గి ఈ బ్యాగ్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి, గ్రావిటీ ఇంపాక్ట్ లేదు కాబట్టి. సో శాస్త్రవేత్తలు ఏంటంటే మరీ స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ని కూడా క్రియేట్ చేయాల్సిన అవసరం అయితే లేకుండా పోయింది. వీకర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ని క్రియేట్ చేసినప్పటికీ కూడా ఈ బ్యాగ్స్లో ఏముందో డీటెయిల్డ్గా తెలుసుకోవడానికి అయితే అవకాశం అయితే వస్తుంది స్పేస్లో. సో నిజానికి స్పేస్ అనేది ఒక పర్ఫెక్ట్ ల్యాబ్ అనమాట వీటిని క్రియేట్ చేయడానికి. అయితే ఈ ఎక్స్పెరిమెంట్ మొత్తంలో అత్యంత ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ బ్యాగ్స్ని ఎలా ప్రొడ్యూస్ చేస్తారు. ఇదేమి అంత ఈజీ ఏమీ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శాస్త్రవేత్తలు ఒక స్పెసిఫిక్ లేజర్ని క్రియేట్ చేస్తారు. ఆ లేజర్ ఏం చేస్తుందంటే ఆ యాటమ్స్ యొక్క వైబ్రేషన్ స్లో డౌన్ చేస్తుంది. ఆల్రెడీ చెప్పాను కదా, వైబ్రేషన్ తగ్గించినట్టయితేనే టెంపరేచర్ అనేది తగ్గుతుంది కాబట్టి ఆటోమేటిక్గా ఫస్ట్ వైబ్రేషన్స్ మీద ఫోకస్ చేస్తారు ఎవరైనా కూడా. సో అలాగే వైబ్రేషన్స్ని తగ్గించిన తర్వాత ఇది చల్లబడి ఆటోమేటిక్గా వేవీగా మారుతుంది ఆ పార్టికల్ అనేది. బట్ ఒకటి, ఆ పార్టికల్స్ అన్నింటినీ కూడా ఒక చోట హోల్డ్ చేయడం కోసం వాళ్ళొక స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అలా చేయకపోయినట్టయితే పార్టికల్స్ అన్నీ కూడా ఎగిరిపోయే అవకాశం ఉంటుంది ఆ పర్టికులర్ ప్లేస్లో ఉండకుండా. అయితే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఏం చేస్తాయి, మళ్ళీ ఆ పార్టికల్స్కి ఎనర్జీని ఇస్తూ ఉంటాయి. సో దాని కారణంగా మళ్ళీ అవి వైబ్రేట్ అవుతూ ఉంటాయి, మళ్ళీ టెంపరేచర్స్ పెరిగిపోతూ ఉంటాయి. అండ్ ఆటోమేటిక్గా ఈ బ్యాక్ అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది. సో స్పేస్లో మనకు ఆ ప్రాబ్లం లేదు, మనం స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అయితే ఇవన్నీ చేయడానికి వాళ్ళు దేని వాడుతున్నారో తెలుసా? రిబిడియంని వాడుతున్నారు. ఈ రిబిడియం అనేది చాలా వింతైన ప్రాపర్టీస్ని కలిగి ఉంటుంది. అండ్ లేజర్స్ ద్వారా ఇది ఈజీగా వ్యాపరైజ్ అయిపోతుంది కూడా. అండ్ ఇంకొకటి ఏంటంటే దీన్ని ఈజీగా మనం మ్యానిపులేట్ చేయొచ్చు వేరు లేజర్స్ ఉపయోగించి. సో ఈ ఎక్స్పెరిమెంట్లో రిబిడియం యొక్క పాత్ర ఏంటంటే ఒక మిస్టీరియస్ మెటల్ అనమాట. నిజానికి దాన్ని ఎక్కడ వాడాలో మనకైతే తెలియదు. ఎందుకంటే భూమి మీద ఇప్పటివరకు ఎక్కడా కూడా దాన్ని అయితే వాడట్లేదు. అండ్ భూమి మీద ఉన్న ఏ ఆర్గానిజం కూడా దీన్ని అయితే కోరుకోవట్లేదు. అంటే ఇది కావాలి, ఇది ఉంటేనే సర్వైవ్ అవుతామన్న పాయింటే లేదు ఎక్కడ కూడా. కానీ దీనికి ఎక్స్పెరిమెంటల్ వాల్యూస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. సో దానివల్ల నా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని కనుక ఉపయోగించి లేజర్స్ని కనుక వాడుకున్నట్టయితే రిబిడియం యాటమ్స్ అనేవి శాస్త్రవేత్తలు కోరుకున్నట్టుగా బ్యాగ్స్ని అయితే క్రియేట్ చేస్తూ ఉంటాయి.
అండ్ శాస్త్రవేత్తలు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ మీద దీన్ని ఉపయోగించి ఎక్స్పెరిమెంట్ అయితే చేశారు. అండ్ ఇది ఒక మ్యాటర్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది. దానికి విఈసి అనే పేరు అయితే పెట్టడం జరిగింది. అండ్ ఇది భూమి మీద ఉన్నదానికంటే సుమారుగా 1000 రెట్లు ఎక్కువ సమయం అయితే స్పేస్లో ఉండడం జరిగింది. సో చాలా అంటే చాలా బెస్ట్ ఎక్స్పెరిమెంట్ రిజల్ట్స్ని అయితే ఇది మనకు అందించింది. అయితే ఇక్కడ మరొక ప్రశ్న వస్తుంది, అదేంటంటే ఈ బ్యాగ్స్ని మనం రియల్ లైఫ్లో ప్రాక్టికల్గా వాడుకోవడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా, అసలు ఇవి ఎందుకైనా పనికొస్తాయా? ప్రస్తుతానికైతే వీటి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే లేదు, కానీ వీటి యొక్క అన్యూజువల్ ఫార్మేషన్ అనేది ఖచ్చితంగా దీన్ని ఎక్కడో ఒక చోట వాడచ్చు అని అయితే మనకు తెలియజేస్తోంది. బేసిక్గా డార్క్ మ్యాటర్ కోసం ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా రకాల ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు కదా. సో ఈ బ్యాగ్స్ని ఉపయోగించి డార్క్ మ్యాటర్ గురించి కూడా తెలుసుకోవచ్చు అనేది అయితే కొంతమంది శాస్త్రవేత్తల యొక్క అభిప్రాయం. అండ్ మరొకటి ఏంటంటే వీటిని మనం చాలా చోట్ల వాడుకోవచ్చు అని కూడా కొంతమంది శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాళ్ళందరూ కూడా దీని మీద చాలా స్టడీస్ అయితే చేయడం జరిగింది. వాళ్ళు ఏమంటున్నారంటే స్పేస్ యొక్క నావిగేషన్స్ కోసం దీన్ని ఉపయోగించుకోవచ్చు అని చెప్తున్నారు. అంటే స్పేస్లోని నావిగేషన్ టూల్స్ కోసం దీన్ని మనం వాడుకోవచ్చు అని అయితే చెప్తున్నారు. సో ఫ్యూచర్లో ఇవి స్పేస్ నావిగేషన్ విషయంలో పర్ఫెక్ట్ డిటెక్టర్స్ అవ్వబోతున్నాయని అయితే వీళ్ళు తెలియజేస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే వీటిని మెటల్ డిటెక్టర్స్ లాగా లేదంటే మినరల్ డిటెక్టర్స్ లాగా వాడుకొని భూమి మీద ఏమైనా మినరల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకోవచ్చు. అలాగే చంద్రుడి మీదైనా లేదంటే వేరే గ్రహాల మీదైనా ఎక్కడైనా సరే ఏమైనా మినరల్స్ ఉన్నాయేమో అని తెలుసుకోవడానికి ఇవైతే మాత్రం ది బెస్ట్ డిటెక్టర్స్గా మారబోతున్నాయని అయితే కొంతమంది అభిప్రాయం. సో డెఫినెట్గా ఈ బోస్ ఐన్స్టైన్ కండక్టర్స్ అనేవి ఫ్యూచర్లో మోస్ట్ యాక్యురేట్ డిటెక్టర్స్గా మారబోతున్నాయి. అంటే ఫ్యూచర్ టూల్స్ విషయంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదనేది అయితే కొంతమంది శాస్త్రవేత్తల యొక్క మాట. సో డెఫినెట్గా చూసుకున్నట్టయితే మాత్రం మినరల్ మైనింగ్కి ఇది ఎంతగానో సహాయపడేటట్టుగా ఉంది. అలాగే వేరే ప్లానెట్స్ మీద కొలనైజ్ చేయడానికైనా లేదంటే మూన్స్ మీద కొలనైజేషన్ చేయడానికైనా ఇది ఎంతగానో మనకి సహాయపడేటట్టే ఉంది. సో ఫ్యూచర్లో ఇది ఒక ప్రాక్టికల్ థింగ్ అలాగే యూస్ఫుల్ థింగ్గా మారే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాకపోతే ఏంటంటే ఇంకా స్టేబుల్ బ్యాగ్స్ని అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న బ్యాగ్స్ అనేవి ఎందుకు కూడా సరిపోవట్లేదు. స్పేస్లో క్రియేట్ అయినా కూడా 1 సెకండ్ మాత్రమే ఉంది. కంప్లీట్ స్టేబుల్ బ్యాగ్స్ని అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మనం వీటిని వాడుకోగలుగుతూ ఉంటాం. అప్పటి వరకు అయితే మనం వీటిని వాడలేము. సో చూడాలి మరి ఫర్దర్గా ఏం జరుగుతుందనేది. అండ్ వీటి మీద ఇంకా స్టడీస్ అనేవి జరుగుతున్నాయి కాబట్టి సో ఆ స్టడీస్ కారణంగా మేబీ భవిష్యత్తులో ఏమైనా కొత్త విషయం అయితే తెలియచ్చు మనకి. అండ్ ఆ భవిష్యత్తులో వేరే ఎక్స్పెరిమెంట్స్ జరిగి స్టేబుల్ బ్యాగ్స్ అనేవి కూడా క్రియేట్ అవ్వచ్చు. అప్పుడు మాత్రం పరిస్థితులు పూర్తిగా మారిపోబోతున్నాయి అనడంలో అసలు ఏమాత్రం సందేహం లేదు. ఓకే గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోతుంది. ఇక్కడ షేర్ చేస్తేనే వీడియో గురించి మా ఛానల్ గురించి తెలుస్తుంది. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాని క్లిక్ చేసి మీరు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్. ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా? అయితే ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్స్లో అప్స్టాక్స్ కూడా ఒకటి. ఎందుకంటే రతన్ టాటా గారే దీంట్లో ఇన్వెస్ట్ చేశారు. సో దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత నమ్మదగిన ప్లాట్ఫామ్ అనేది. సో ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయాలి, స్టాక్ మార్కెట్లో పెట్టుబడి మనీ సంపాదించాలి అని అనుకుంటున్నట్టయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ అయితే కావాలి. సో నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి ఇప్పుడే అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకుని వెంటనే ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేయండి.